హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఇది ఫ్రైడే మార్నింగ్ రొటీను. నేను మార్నింగ్ ఏ పనులు చేసుకుంటాను, ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పెళ్ళైన వాళ్ళకి ఇది ఒక యుద్ధం లాంటిదే కదా. పొద్దున్నే లేవాలి, ఇల్లు ఉడవాలి, మాపు పెట్టాలి, బోళ్ళు తోమాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వంట చేయాలి, ఇలా ఎన్నో పనులు ఉంటాయి. అయినా కూడా ఏం వాల్యూ ఉండదు. ఎన్ని పనులు చేసినా ఏం చేసావు అంటారు, అలా ఉంటుంది. ఇక్కడ నేనైతే పొద్దున్నే లేచి ఇల్లు ఊడుస్తున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత బయట కూడా ఊడుస్తాను. ఊడ్చిన తర్వాత మాపు కూడా పెట్టేసుకుంటాను అన్నమాట. ఫ్రైడే రోజు చాలా పనులే ఉంటాయి, అందుకే కొంచెం తొందరగా లేస్తాను. పూజ చేసుకోవడం, ఇంకా వేరే పనులు కూడా ఉంటాయన్నమాట. ఇందులో మా ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి. నేను, మా హస్బెండ్, మాకు ఇద్దరు పిల్లలు అన్నమాట. పాప పేరు ఆద్య, బాబు పేరు రియాన్ష్ అన్నమాట. మా ఆయన జాబ్ చేస్తారన్నమాట. మీకు కూడా పరిచయం అయినట్టు ఉంటుంది కదా అని ఇందులో చెప్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ బయట కూడా ఊడ్చుకొని మాపు కూడా పెట్టేసుకుంటాను అన్నమాట. మాపు పెట్టిన తర్వాత ముగ్గులు వేయడం ఇవన్నీ ఉంటాయి పనులు, అందుకే కొంచెం తొందరగా లేస్తాను. పెళ్ళైన ఆడవాళ్ళకి ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి కదా. ఏదైనా సాధించాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని అనుకుంటారు. కానీ ఆ ఛాన్స్ ఉండదు. గట్టిగా అనుకుంటే మనం ఏదైనా సాధించగలం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎన్నో మాటలు అంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఫస్ట్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, అప్పుడే మనము విజయం సాధించగలుగుతాము. ఒక ఆడపిల్ల లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే నాన్నైనా మంచోడై ఉండాలి, లేదా భర్త అయినా మంచోడై ఉండాలి. వాళ్ళిద్దరూ మంచోళ్ళు కాకపోతే ఆ ఆడపిల్ల లైఫ్లో నరకమే ఉంటుంది కదా. మేమైతే జనగాం దగ్గర పాలకుర్తిలో ఉంటాము. ఎంతమందికి పాలకుర్తి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే కొత్తగా వీడియోస్ తీస్తున్నాను. వీడియోస్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇక్కడ ఊడ్చి మాపు పెట్టి నెక్స్ట్ అయితే గడపలు కూడా కడుగుతున్నాను. గడపకి పసుపు, కుంకుమ బొట్లు పెడితే చాలా అందంగా ఉంటుంది కదా. ఫ్రైడే రోజు అయితే మా ఇంట్లో పండగ వాతావరణమే కనిపిస్తుంది. అన్ని పనులు చేయడానికి నాకు చాలా టైమే పడుతుంది, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకే చాలా టైం పడుతుంది. మా పాపకైతే 2 years ఉంటాయి, బాబుకి వచ్చేసి 9 months ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పనులు అయిపోగానే కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. బోళ్ళు కూడా తోమేసి ఇక్కడ పాలైతే పెట్టేశాను అన్నమాట. ఇవన్నీ పనులు చేసేసరికి మా పిల్లలు కూడా లేచారు. ఇక్కడ టీ కూడా పెట్టేశాను. ఈరోజు టిఫిన్ ఏంటంటే ఉప్మా అన్నమాట. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ దీపం కూడా పెడుతున్నాను. దీపం పెట్టిన రోజు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ డే అంత పాజిటివ్ మైండ్తో పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ప్రసాదం వచ్చేసి ఏదో ఒకటి చేస్తాను. సేమియా అయినా, రవ్వ కేసరి అయినా చేస్తాను. అవి చేయకపోతే మాత్రం బెల్లం ముక్క అయినా, ఫ్రూట్స్ అయినా పెడతాను అన్నమాట. ఫ్రైడే రోజు ఇలా ముగ్గులు వేసుకొని పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నిండుగా కనిపిస్తాయి. మళ్ళీ ఒక 10 times అలా చూసుకుంటాను. బయటికి లోపలికి అలా తిరుగుతూ ఉంటాను. చాలాసార్లు చూసుకుంటూ ఉంటాను అన్నమాట. నెక్స్ట్ మా ఆయన కూడా టిఫిన్ చేసి వెళ్ళిపోతాడు అన్నమాట. 10కి 11కి అలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే నేను మిల్క్ అయితే తాగేస్తాను అన్నమాట. బాబుకి ఫీడింగ్ ఇస్తాను కదా, అందుకే మిల్క్ తాగుతాను అన్నమాట. పనులన్నీ అయిపోగానే రిలాక్స్గా కూర్చొని మిల్క్ తాగుతుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవన్నీ పనులు అయిపోయేసరికి 10, 11 అలా అవుతుంది అన్నమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అలానే అవుతుంది కదా. సో ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది కదా. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఉప్మా తింటున్నాను. టైం ఏంటంటే 10 అవుతుంది. మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం కామెంట్ చేసి చెప్పండి.